నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది ఇన్స్టెంట్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ఇన్స్టెంటే చేయబోతున్నాను. మీరు విన్నదైతే నిజమే. ఏంటంటే నేను ఇక్కడ ఒకరోజు మీకు గ్రోసరీ షాపింగ్ అని ఒక వ్లాగ్ చేశాను కదా, అందులో నేను మీకు చూపించాను బిర్యానీ కిట్ అని. అది దాంతో నేను ట్రై చేశానండి. అసలు ఫస్ట్ టైం షాప్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఇలా కూడా ఉంటుందని అప్పుడే చూశానండి. సరే అని తీసుకున్నాను బిర్యానీ కిట్ అనేది. దాంతో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్ట్ అయితే బాగానే ఉందండి. మీ అందరికీ కూడా దాన్ని ఈజీగా ఎలా చేసుకోవాలో అందరు కొని ఉంటారు కదా, ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, బిర్యానీ కిట్ అనేది హైదరాబాదీ అథెంటిక్ రెసిపీ అని ఉందన్నమాట. ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక చిన్న బుక్ లాగా ఇచ్చారు. ఏ విధంగా తయారు చేసుకోవాలో మెథడ్ అంతా ఇచ్చారనమాట మనకి. అలాగే దాంట్లో బిర్యానీ పేస్ట్ అండి, అది ఆ పేస్ట్ కూడా ఇచ్చారనమాట. మనమేమి మసాలా పేస్ట్ లాంటిది ఏమీ తయారు చేయక్కర్లేదు. అలా ప్యాకెట్ అనేది ఇచ్చారండి. ఆయిలీగా బాగా కనపడతా ఉంది, చూసారా అసలు. అదొకటి ఇచ్చారండి. ఆ తర్వాత ఇక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 2 మిరియాలు అట్లా వేసి ఒక ప్యాకెట్ ఇచ్చారు, మసాలా అనమాట అది. ఇది వచ్చేసి రైతా ప్యాకెట్ అండి. మనం పెరుగులో వేసేసుకుంటే సరిపోతుంది ఆ మసాలా అనేది. దాన్ని కూడా ఇచ్చారండి. కానీ ఆ రైతా మాత్రం నేను చేయలేదండి, నాకు ఎందుకో నచ్చలేదనమాట రైతా ప్యాకెట్తో. అందుకే నేను ఆ వీడియో అది మాత్రం పెట్టలేదు. ఇకపోతే రైస్ అనేది ఇచ్చారండి. ఒక 200 గ్రాముల వరకు రైస్ అనేది బాస్మతి రైస్ ఇచ్చారండి. చాలా బాగున్నాయి చాలా పొడవుగా చాలా బాగా వచ్చాయి. బియ్యం అయితే ముందుగా అయితే బియ్యాన్ని శుభ్రం చేసేసుకొని ముందుగా ఒక అరగంట ముందే నానపెట్టేసేసుకున్నానండి. నేనైతే 200 గ్రాముల బియ్యానికి కాను దాదాపు ఒక 600 ml వాటర్ పోసుకొని నానపెట్టేసేసుకుందామండి మనం ఫస్ట్ అరగంట పాటు. ఇకపోతే చికెన్ పీసెస్ తీసుకుంటున్నానండి. కడాయిలో ఆయిల్ ఏం వేయలేదు, ఎందుకంటే ఆ బిర్యానీ పేస్ట్లో చాలా ఆయిలే ఉంది కదా, అందుకని నేను ఇక్కడ చికెన్ పీసెస్లో ఆయిల్ అనేది వేయలేదనమాట. మూత పెట్టుకొని ఉడికించేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆ బాండట్లో నేను బ్రౌన్ ఆనియన్స్ వేసాను అనమాట, అందుకే ఆయిలీగా ఉంది అది. ఇక్కడ రైస్ అనేది ఉంది చూసారా, నానపెట్టుకున్నాను. అది వేసేసుకుని మరో స్టవ్ పైన నేను ఇక్కడ ఉడికించుకుంటున్నానండి. వాళ్ళు ఇచ్చిన స్పైసెస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూసారా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 ఇలాచి, మిరియాలు ఇచ్చారు. కొంచెం ఆయిల్ కూడా వేసానండి, పొడి పొడిగా వస్తుందని. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసానండి. ఒక 80% ఉడికించుకోవాలన్నమాట మనము. నేను ఎక్స్ట్రా స్పైసెస్ ఏం యాడ్ చేయలేదండి, వాళ్ళు ఇచ్చినవి మాత్రమే వాడుతున్నాను. ఎలా ఉందో మనకు తెలియాలి కదా బిర్యానీ కిట్ అనేది. ఇక్కడ చికెన్ అయితే ఒక 1/2% కన్నా ఎక్కువే ఉడికిపోయిందన్నమాట, నాకు మెత్తగా ఉడికింది. మీరు కావాలంటే మటన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ కొంచెం ఎలా ఉంటుందో అని కొంచెమే తీసుకున్నాను చికెన్ అయితే. వాళ్ళు ఇచ్చిన బిర్యానీ పేస్ట్ ఉంది చూసారా, ఆ బిర్యానీ పేస్ట్ అంతా వేసేసుకుంటున్నానండి. ఆయిలీగా ఉంది బాగానే, అందుకు ఆయిల్ ఎక్కువ వేయలేదు. ఒక 100 ml అయితే వాటర్ అనేది కొంచెం వేసుకొని అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. సాల్ట్ అయితే వేసుకోవాలండి, సాల్ట్ లేదు. కాస్తంత మరీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. అలానే మొత్తం ఎగురుకొని పోకూడదు అనమాట, డ్రైగా అవ్వకూడదు. బాగా ఉడికించుకోవాలి. మసాలా అంతా ఆ ముక్కలకు పట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ రైస్ అనేది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా పట్టుకుంటే ఒక 80% ఉడికిపోయింది చూసారా. అలా తీసేసుకుంటున్నానండి. స్ట్రైనర్తో నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చికెన్ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ రైస్ కూడా మనం ఒక 80% పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. పొడి పొడిగా బాగుండాలంటే మనం అందులో నూనె అనేది వేసుకోవాలన్నమాట రైస్లో. ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయిందండి. మోస్ట్లీ ఒక 12 to 15 మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట. సిమ్లోనే పెట్టుకుని, మీడియం టు సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను. ఉడికిపోయిన తర్వాత గ్రేవీ కొంచెం ఒక చికెన్ ముక్క తీసుకుని కొంచెం అలా పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీ మనం కొంచెమే తీసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ అనేది పక్కన పెట్టుకున్నాను. పైన నేను ఈ ఉడికించుకున్నటువంటి 80% ఉడికినటువంటి రైస్ కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి. ఆ విధంగా బియ్యం మాత్రం భలే ఉన్నాయండి, పొడవుగా అసలు పలుకులుగానే ఉంది. బాగా ఉడికిపోయింది, చెదిరిపోలేదనమాట. ఇక్కడ పక్కన తీసి ఉంచుకున్న బిర్యానీ పేస్ట్ చూసారా, ఉడికించుకున్న చికెన్ పీసు, అలాగే ఆ పేస్ట్ కూడా కొంచెం పైన వేసుకుంటున్నానండి, బాగుంటుంది. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా నేను వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుందని. పోతే కొత్తిమీర, పుదీనా చల్లేసుకుంటున్నాను. టేస్ట్ అనేది బాగుంటుందండి. అలా పైన చల్లుకొని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది అనమాట.
కానీ నాకు ఇక్కడ ఉడికిపోయిన తర్వాతే మూత తీసి చూశాను. నాకేమనిపించిందంటే టేస్ట్ అయితే హైదరాబాదీ స్టైల్ అన్నారు కానీ హైదరాబాద్ స్టైల్ అయితే కనపడలేదు. కానీ టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉందండి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే బియ్యం అండి. బియ్యం మాత్రం చాలా బాగున్నాయి అసలు. క్వాలిటీ అయితే బిర్యానీ పేస్ట్ కూడా బాగానే ఉంది. కంప్లీట్ హైదరాబాద్ స్టైల్ అయితే ఏం లేదు, కానీ టేస్ట్ ఓవరాల్గా అయితే టేస్ట్ అయితే బాగుంది. ఆ రైతా ప్యాకెట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడంతా కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా పొడి పొడిలాడుతూ నిజంగా చాలా బాగుంది. మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతానండి. థ్యాంక్ యూ.